ఏపీలో భూములు పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వం కేటాయించిన 13 సంస్థలకు చెందిన భూములని మంత్రివర్గ ఉపసంఘం రద్దు చేసింది. దీనిలో భాగంగా విశాఖలో హైగ్రీవాకి కేటాయించిన భూముల వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం విశాఖలో హైగ్రీవాకి ఏపీఐఐసి కేటాయించిన భూములని యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తుంది. ఈ భూమిని కూడా వెనక్కి తీసుకోవాలని స్థానికుల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. భూముల పరిరక్షణ కావచ్చు, గతంలో కేటాయించిన భూముల్ని అంటే అక్కడ పనులు జరగకపోయినా ఆ పనులు నిలిపివేతకు గురైన వాటిని వెనక్కి తీసుకోవడం, లేదంటే కేటాయించిన భూముల్ని వేరే చోట కేటాయించడం లాంటి అంశాలైతే ఉపసంఘం పూర్తిగా తీసుకుంది. 131 స్థలాలు గతంలో కేటాయిస్తే అందులో 13 వాటికి లీజులు కూడా, ఆ అగ్రిమెంట్లు కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా చూసుకుంటే విశాఖపట్నానికి చెందిన హైగ్రీవా ఇన్ఫ్రా అండ్ ఫార్మ్ డెవలపర్స్ హైగ్రీవాకి సంబంధించిన ఫర్మకు సంబంధించిన 12.51 ఎకరాలు అయితే గతంలో అలాట్మెంట్ చేసిన దాన్ని ప్రస్తుతం అది ఎవరి చేతిలో ఉందనేది పక్కన పెడితే దాన్ని కూడా CCLA నుంచి పూర్తిగా కూడా అంటే వెనక్కి తీసుకోమని జిల్లా కలెక్టర్కి సుస్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే అదే హైగ్రీవాకి సంబంధించి 2010లో ఏదైతే APIIC నుంచి హైగ్రీవాకి దఖల పడిన దాన్ని ఆయన 3 కోట్ల రూపాయలకి తీసుకొని 32 కోట్ల రూపాయలకి అమ్మేసిన వైనాన్ని పూర్తిగా ఒక్కసారి మనమైతే చూద్దాం. ఇక్కడ మనం ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఆనందపురం వెళ్ళే హైవే లైన్కి పక్కనే ఉన్న ఈ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనకు చూసుకోవచ్చు లక్కీ షాపింగ్ మాల్ అనే బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అదంతా కూడా ఆ బిల్డింగ్ అది కనిపిస్తూ ఉంది. దీన్ని పూర్తిగా కూడా 2010లో అంటే ఉద్యోగ ఉపాధి హామీ కల్పిస్తాం అని నమ్మబలికి APIIC నుంచి కొనుగోలు చేసిన హైగ్రీవా జగదీశ్వరి ల్యాండ్ ఇది. అది పూర్తిగా కూడా ఈ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యానికి అయితే ఆయన పూర్తిగా అమ్మేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అమ్మినది 2022లో ఆయన పూర్తిగా 32 కోట్లకి అమ్మినట్టుగా కూడా పూర్తిగా తెలియవస్తూ ఉంది. అయితే ఈ SR వాల్యూ 14 కోట్ల చిల్లర అయినప్పుడు కూడా మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా బ్లాక్ మనీగా కూడా బ్యాక్ డోర్లో ఇచ్చారని కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఈ ల్యాండ్ని ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ఈ ప్రభుత్వ భూమి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి వెనక్కి తీసుకోకుండా తాత్సారం జరుగుతుంది ఈయన అంశాన్నే ఇప్పుడు BRK చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దీని విస్తీర్ణం అంటే ఈ ఎల్ షేప్లో ఉండే ఈ విస్తీర్ణంలో సుమారు 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించవచ్చు. ఈ ప్రాంతంలో చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను చూపించవచ్చు. అవి చేస్తామని చెప్పే ఈ ల్యాండ్ని కేవలం 3 కోట్ల రూపాయలకి తీసుకొని 35 కోట్ల రూపాయలకి అమ్మేసిన వైనం. అయితే దీనిలో ప్రధానంగా చూసుకుంటే హైగ్రీవా జగదీశ్వరుడి మీద 120 కేసులు ఉండడంతో పాటు ఇటీవల ఆయన ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో పూర్తిగా కూడా కొన్ని పొందుపరచబడిన అంశాలు అయితే ఉన్నాయి. 87,45,000 రూపాయలు పైచిలుకు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాంక్స్, ఆయన అకౌంట్లో ఉండే బ్యాంకులు అంటే పద్మావతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, కెనరా బ్యాంకులో అయితే 76,61,795 రూపాయలు ఉంటే పద్మావతి కోఆపరేటివ్ బ్యాంకులో 5,34,730 రూపాయలు ఉన్నాయి. కరూర్ వైశ్య బ్యాంకులో 73,140 రూపాయలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో 4,55,265 రూపాయలు ఉన్నాయి. ధనలక్ష్మి బ్యాంకులో 20,835 రూపాయలు ఉన్నాయి. ఇలా సుమారు ఆయనకు సంబంధించి 87 లక్షల రూపాయల క్యాష్ని అంటే సీజ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేశారు. అలాగే ఆయన తాలూకా ఆస్తులను కూడా ఫ్రీజ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకు ఈడీ ఇన్వాల్వ్ అయింది అంటే హైగ్రీవా ఫర్మ్లో అనేక అవకతవకలు జరిగినాయి. ఆయన మీద 120 కేసులు పైగా నమోదయ్యి ఉన్నాయి. ఆ హైగ్రీవా జగదీశ్వరుడు చేసిన అవకతవకలన్నింటినీ కూడా అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఇటు ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెలుగు తీస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ ఉండే ఆస్తుల్ని ఈడీ జప్తు చేస్తే ఈడీ జప్తు చేయకుండా మిగిలిన ఆస్తిని CCLA నుంచి పూర్తిగా ఆర్డర్ వస్తే ఈరోజు జిల్లా కలెక్టర్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఓకే, అవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్న 32 కోట్ల రూపాయలకి ఆయన బ్యాక్ డోర్లో అమ్మేసిన ఈ ల్యాండ్ని దీన్ని
ఏపీఐఏసీ నుంచి తీసుకున్న ఈ ల్యాండ్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు మీనమేషాలు లెక్క వేస్తున్నారు, ఎందుకు ఏపీఐఏసీ జడ్డం లాంటి వాళ్ళు పైకి పంపించట్లేదు, పైకి పంపించింది ప్రభుత్వం వరకు వెళ్ళిందా లేదా, లేదంటే ఏపీఐఏసీ చైర్మన్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేదంటే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ వరకు ఈ విషయం తెలిసిందా లేదా, నిబంధనలు తొంగలో తొక్కారా లేదా, ఎందుకు దీన్ని పరిశీలి చేయట్లేదు అనే అంశాలు అయితే ప్రజల నుంచి వెలువెత్తున్న పరిస్థితి. ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి పూర్తిగా దీని యొక్క వివరణ అంతా తీసుకొని దీని యొక్క ఏదైతే ఈ మన చేతిలో ఉన్న ఈ డాక్యుమెంట్ కూడా మనం ఆర్టీఐ పెట్టి తీసుకున్నదే, దీని మీద పూర్తిగా ఏపీఐఏసీ వాళ్ళు అలాట్ చేసినప్పుడు కొన్ని నిబంధనలు అయితే పెట్టారు. ఖచ్చితంగా ఆ నిబంధనలో కూడా హైగ్రీవ జగదీశ్వరుడు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. చెప్పింది దాన్ని చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని కూడా ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, లేదా దీనికి పైన తగిన చర్యలు తీసుకోవాలి అని స్థానికంగా అయితే పూర్తి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి.